ఐపీఎల్ 2025 51వ మ్యాచ్లో జీటీ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ప్లే ఆఫ్ దృష్ట్యా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకు డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సీజన్లో 6 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 5 మ్యాచ్లు కూడా గెలవాలి. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నారు. దీంతో ఒకరి మ్యాచ్లు గెలిస్తే 8 పాయింట్లు సాధించి 8వ స్థానానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఎలా ఉండడంతో పాటు టాప్ 4 కాంపిటీషన్ ఇంకా హెవీగా మారుస్తారు. అంటే ఈ మ్యాచ్లో జీటీ టీం ఓడిపోతే వాళ్ళు 12 పాయింట్ల దగ్గర ఉండిపోతారు. దీంతో 3-4 స్పాట్స్కి కాంపిటీషన్ హెవీగా పెరుగుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో గుజరాత్ టీం గెలిస్తే వాళ్ళకి 14 పాయింట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే టాప్ 3 టీమ్స్ కూడా 14 పాయింట్స్తో ఉంటాయి. విచ్ మీన్స్ కింద ఉన్న టీమ్స్కు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు తగ్గుతాయి. సో ఈ మ్యాచ్లో కనుక ఎస్ఆర్హెచ్ టీం గెలిస్తే మిగతా చాలా టీమ్స్కు ప్లస్ అవుతుంది. మెయిల్ ఆర్సీబీ టీం తమ 2వ స్థానాన్ని కోల్పోకుండా ఉంటారు. అదే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కాకుండా జీటీ గెలిస్తే ఆర్సీబీ టీం 2nd ప్లేస్ పోతుంది. ఇన్ఫాక్ట్ కాస్త పెద్ద మార్జిన్తో గెలిస్తే ముంబై టీం యొక్క నెంబర్ 1 ప్లేస్ కూడా పోవచ్చు. సో ప్లే ఆఫ్ రేస్ కనుక మరింత క్లిష్టంగా మారాలంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం గెలవాలి. అయితే అహ్మదాబాద్ వెళ్ళి గుజరాత్ టీంను కొట్టడం అంత ఈజీ కాదు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్ అంత మంచి ఫామ్లో లేదు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా ఏడాది ఆల్రెడీ ఒక మ్యాచ్ వాళ్ళతో ఆడారు అండ్ ఆ మ్యాచ్లో ఓడిపోయారు. సో 2 జట్ల రికార్డ్ చూసుకుంటే క్లియర్లీ గుజరాత్ టీంకి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గుజరాత్ వాళ్ళే గెలిచారు. ఒక మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గుజరాత్ టీం గెలిచిన 4 మ్యాచ్లు కూడా చివరిగా గెలిచినవే. అంటే ఎస్ఆర్హెచ్ టీం ఎప్పుడో 2022లో ఒకసారి గుజరాత్ టీం ఓడించారు. బట్ తర్వాత చూసుకుంటే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే వచ్చారు. సో దీంతో మ్యాచ్లో గుజరాత్ టీంకి హోమ్ అడ్వాంటేజ్తో పాటు సైకలాజికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం గుజరాత్ టీం ఒక్కసారి కూడా మ్యాచ్ కలవలేదు. ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. సో పాస్ట్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం జీటీ టీంని బీట్ చేయడం చాలా కష్టం. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం చివరిగా సిఎస్కే టీంని ఓడించారు. అది కూడా ఎప్పుడు గెలవని చపాక్ గ్రౌండ్లో ఓడించారు. వేరేస్ గుజరాత్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం చేతిలో కంగుతింది. సో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిస్తుంటే ఎస్ఆర్హెచ్ మాత్రం గెలిచొస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం తమ రికార్డును మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్పెషల్లీ ప్లే ఆఫ్ బెర్త్ అనేది ఆన్ ది లైన్. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా హెవీ కాంపిటీషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇది ఆఖరి ఛాన్స్గా ఫీల్ అవ్వాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో గుజరాత్ టీం తమ హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఎనివే ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మంచి బ్యాటింగ్ వికెట్. మెయిన్ ఆర్డర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో 8 ఇన్నింగ్స్లో 5 సార్లు 200+ టోటల్స్ వచ్చాయి. విచ్ మీన్స్ ఈ గ్రౌండ్ ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాచ్ కూడా ఒక మంచి రెడ్ సాయిల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తారు. బట్ నాకెందుకో గుజరాత్ టీం ఈ మ్యాచ్ కోసం పిచ్ని మార్చేస్తారేమో అనుకుంటున్నా. అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాకుండా బ్లాక్ సాయిల్ అంటే ఒక స్లో వికెట్ని ఇస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్లో వికెట్ అంటే ఎంత స్ట్రగుల్ అవుతారో మనం కళ్ళారా చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం జీటీ టీం హైదరాబాద్ వచ్చినప్పుడు స్లో వికెట్ మీద ఎస్ఆర్హెచ్ టీం ఓడించారు. అండ్ పాస్ట్లో చూసుకున్న గుజరాత్ టీం ఈ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీం అన్నప్పుడు స్లో వికెట్స్ ఎక్కువగా పెట్టారు. సో దీంతో మేబీ మ్యాచ్ కోసం మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే మనం చూడకపోవచ్చు. కొంతవరకు బౌలర్స్ అనుకూలించే బ్లాక్ సాయిల్ వికెట్ దర్శనం ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 39 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 39 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 21 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172 రన్స్గా ఉంది. సో డెఫినెట్లీ స్టాట్స్ పట్టి చూసుకుంటే కొంతవరకు హై స్కోరింగ్ విండోలోనే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టు ఏడాది గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఏకంగా 215 రన్స్ వరకు ఉంది. దీంతో ఏదైనా పిచ్ మార్చే ప్రయత్నం చేస్తే తప్ప ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా అహ్మదాబాద్ వికెట్ చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఆడిన 4 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. సో దీంతో మేబీ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. బట్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేసే టీంకి అయితే ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి పిచ్ కూడా కొంతవరకు ఈజీ అవ్వచ్చు. పైగా లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం సెట్ చేసిన 200+ టార్గెట్ని జీటీ టీం చేస్తారు. సో దీంతో ఐడియల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో చేస్ చేయడం బెస్ట్. అంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ మరోసారి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో రిజల్ట్లో ఒక రికార్డు విషయానికి వస్తే గుజరాత్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళకి ఓవరాల్గా చూసుకుని ఈ సీజన్లో చూసుకున్నా ఈ గ్రౌండ్లో చాలా మ్యాచెస్ గెలిచారు. మెయిల్ సీజన్లో అయితే ఆడిన 4 మ్యాచ్లు 3 గెలిచేశారు. బట్ వేరే ఎస్ఆర్హెచ్ టీం గురించి ముందు చెప్పుకున్నాం. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ టీం మీద ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం చరిత్ర తిరగరావాల్సిన అవసరం ఉంది. అయితే జరగాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజెంట్ గుజరాత్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈవెన్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ పెర్ఫార్మెన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. దీనివల్ల వాళ్ళ దగ్గర కౌంటర్ ప్లాన్స్ లేకుండా పోయాయి. బట్ లాస్ట్ మ్యాచ్లో జలక్ తర్వాత గుజరాత్ టీం ఈ మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. అంటే ఇంకా హెవీగా ప్లానింగ్ చేసుకుని ఎస్ఆర్హెచ్ టీంని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే గుజరాత్ బ్యాటింగ్లో పెద్దగా సమస్యలు. వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ చూస్తున్నాం. అయితే జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకుంటే హోమ్ గ్రౌండ్లో సరిగ్గా ఆడట్లేదు ఈ సీజన్లో. అతని సీజన్లో కొట్టిన రన్స్ అన్ని మోస్ట్లీ బయట గ్రౌండ్స్లోనే వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఆడేది ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. సో దీంతో గుజరాత్ టీం ఈ గ్రౌండ్లో తమ కెప్టెన్ రన్స్ కొట్టాలని కోరుకుంటుంది.
మేలు అతను గత 6 మ్యాచ్లో చూసుకుంటే 4 50s కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఫామ్ కొనసాగించాలని కోరుకుంటారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ఒక మంచి 50 కొట్టాడు. సో ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఫామ్ జీటీ టీంకి చాలా కీలకంగా మారబోతుంది. ఈ గడి తిరిగి సుదర్శన్ మరియు జాస్ బట్లర్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు రెచ్చిపోతే ఈజీగా జీటీ టీంకి భారీ స్కోర్ వస్తుంది. అయితే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే మాత్రం ఇంకా పూర్తిగా టెస్ట్ అవ్వలేదు. ఈవెన్ కొన్ని మ్యాచెస్లో రన్స్ కొట్టినప్పటికీ జీటీ మిడిల్ ఆర్డర్ ఫుల్గా టెస్ట్ కాలేదు. ఇన్ఫాక్ట్ దీనిలో వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా 50 కొట్టలేదు ఇప్పటి వరకు. సో దీంతో గుజరాత్ టీం యొక్క బ్యాటింగ్ మరోసారి హెవీలీ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గుజరాత్ టీం బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో మాత్రం వాళ్ళ బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చారు. కానీ ఆ మ్యాచ్లో కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ ఉంది. రషీద్ ఖాన్ లాంటి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీజన్లో చూసుకుంటే అతను ఎర్లీ మ్యాచెస్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. కానీ రీసెంట్ టైంలో మాత్రం మంచి ఫామ్లోకి వచ్చాడు. బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అలాగే వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. అండ్ ఆల్సో మిగతా బౌలర్స్ చూసుకున్న లాస్ట్ టైం చూసాం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అన్నట్టు మంచి కలెక్టివ్ ఎఫర్ట్ ఇచ్చారు. మెయిన్ మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ప్రసిద్ధ్ చూసుకున్న సాయి కిషోర్ చూసుకున్న వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సో జీటీ టీంకి అయితే 4 బౌలింగ్ ఆప్షన్స్ బలంగానే కనిపిస్తున్నాయి. కానీ 5వ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కాస్త ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి రబాడా లేకపోవడం వల్ల ఇషాంత్ శర్మను ఆడేస్తున్నారు. బట్ అతను ఒక మ్యాచ్లో సరిగ్గా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో కరీం జానత్ లాంటి ప్లేయర్ని తీసుకొచ్చారు, బట్ అతను కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళకి వాషింగ్టన్ సుందర్ మంచి కీ ప్లేయర్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. దీంతో గుజరాత్ టీం అతను ఎర్లీగా పవర్ ప్లేలు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇన్ఫాక్ట్ అలా చేస్తే వాళ్ళు 3వ పేస్ బౌలర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం పడదు. సో గుజరాత్ టీంకి అయితే 5th బౌలింగ్ ఆప్షన్ విషయంలో కాస్త సమస్య ఉంది. దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తే సరిపోద్ది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో అయితే రుదర్ఫర్డ్ చంద్ ఇంజరీ కారణంగా ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతనైతే కరీం జానత్ ప్లేస్లో తిరిగి టీంలోకి వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ బ్యాక్ స్పేసం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఫుల్ ప్లేజర్గా ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ అతను లాస్ట్ మ్యాచ్లో కెప్టెన్గా టీం బాగా మిస్ అయింది. సో గిల్ కనుక ఫిట్గా ఉంటే ఈ మ్యాచ్లో వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా మార్పులు జరగవు. ఒక్క మార్పు మాత్రమే జరుగుద్ది. లేకపోతే గిల్ ప్లేస్లో వేరే ప్లేయర్ వస్తాడు అండ్ రషీద్ ఖాన్ కెప్టెన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం మీద ఒక మంచి విక్టరీ కొట్టారు. మెయిన్ స్లో వికెట్ మీద కాస్త నిదానంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవడం చూసాం. సో విక్టరీ అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి బూస్ట్ ఇస్తుంది. మెయిన్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ మరోసారి చాలా కీలకంగా మారుద్ది. ఎందుకంటే ప్రీవియస్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి గ్రౌండ్లో అంత మంచి రికార్డు లేదు. కేవలం క్లాసన్కి మాత్రమే మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ అడ్మైర్ అభిషేక్ శర్మ కలిపి చూసుకుంటే ఈ గ్రౌండ్లో కేవలం 11 యావరేజ్ ఉంది. సాలిడ్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఈ గ్రౌండ్లో చూసుకుంటే వాళ్ళకి మంచి రికార్డు లేదు. దీని మ్యాచ్లో మరోసారి ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ మీద భారం పడే ఛాన్స్ ఉంటుంది. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం గత మ్యాచ్లో మంచి కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. మళ్ళీ అందరు బౌలర్స్ కూడా వికెట్లు తీసుకుని మంచిగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ కమిండో మెండిస్ లాంటి ప్లేయర్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అవ్వడం చూసాం. అలాగే హర్షల్ పటేల్ కూడా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళకి షమి చాలా కీలకమైన బౌలర్గా మారచ్చు. ఎందుకంటే అతనికి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం జీటీతో మ్యాచ్ జరిగినప్పుడు కూడా షమి చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. సో అతనితో పాటు మిగతా బౌలర్స్ కూడా మ్యాచ్లో తమ ఫామ్ను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి గెలిచే అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే పెద్దగా మార్పులు ఏమీ చేయకపోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకున్నారు. అంటే అభినవ్ మనోహర్ని పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకున్నారు. మరి మరోసారి మ్యాచ్లో 6 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తారా లేకపోతే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మళ్ళీ ముందు చెప్పుకున్న ఓపెనర్స్కి మంచి రికార్డు లేదు కాబట్టి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటేనే బెటర్ ఏమనుకుంటున్నా. అంటే మేము ఎస్ఆర్హెచ్ టీం ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో అనాథ్ కత్ మరి అభినవ్ మనోహర్ ఇద్దరినే పెట్టుకోవచ్చు. అండ్ దాని సిచ్యువేషన్ దగ్గర ఇద్దరు ఒకరిని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్లో జరిగితే ఈ ఒక్క మార్పే జరగవచ్చు. అదర్వైజ్ సేమ్ టీంతో వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్లో ఉన్న బ్యాటిల్స్ మరోసారి చూడబోతున్నాం. అంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ లాస్ట్ టైం ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. మళ్ళీ అడ్మైర్ సిరాజ్కి చాలా మంచి రికార్డు ఉంది. దీని మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ సిరాజ్ని ఎలా కౌంటర్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే మిడిల్ ఆర్డర్స్లో చూసుకుంటే క్లాసన్ వర్సెస్ సాయి కిషోర్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. లాస్ట్ టైం క్లాసన్ వికెట్ కిషోరే తీసుకున్నాడు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే జీటీ ఓపెనర్స్ వర్సెస్ షమి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ ప్రీవియస్గా షమి గిల్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. అలాగే సుదర్శన్ ఒక మ్యాచ్లో ఒకసారి అవుట్ చేశాడు. ఇక చివరిగా జాస్ బట్లర్ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. మళ్ళీ ప్రీవియస్గా కమిన్స్ బట్లర్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 61 బాల్స్లో కేవలం 83 రన్స్ మాత్రమే ఇచ్చే. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం గెలాలంటే చాలా సింపుల్ టాక్టిక్. గుజరాత్ టాప్ ఆర్డర్ను తొందరగా అవుట్ చేయాలి. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే సరికి ఒక 3 వికెట్లు ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేయచ్చు. మళ్ళీ ఇప్పటివరకు జీటీ టీం ఏ మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోలేదు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లే కోసం గట్టిగా ప్లాన్ చేయాలి. అలా కాకుండా జీటీ ఓపెనర్స్ తొందరగా అవుట్ చేయకపోతే మ్యాచ్ అయితే చేజారిపోవచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.